ఈ రోజు నా వైఫ్ కి మంది తినిపి అని అడగంగానే తినిపిస్తా అని చెప్పింది. ఇంతకు తినిపించిందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. చల్లో. ఇక మీలో ఎంతమంది అయితే నా కార్ యాక్సిడెంట్ అయిన బ్లాగ్ చూడలేదో వాళ్ళందరూ కింద కనిపిస్తున్న లింక్ ని ప్రెస్ చేసి చూసేయండి. ఇక మా మమ్మీ అయితే మేము బయటికి వెళ్తున్నాం అని తెలవంగానే ఆ కాజల్ అంట అది తీసుకొచ్చి మా హబ్బు కాళ్ళకైతే పెట్టింది. ఏంది మమ్మీ గదెందుకు పెట్టినావు అని నేను అడిగితే దృష్టి తగలకుండా అంట. మరి అదేంది మమ్మీ ఆమెకు పెట్టి నాకెందుకు పెట్టలే అని నేను అడిగితే నువ్వు అబ్బాయివే గారా నీకెందుకు అని చెప్తుంది. సర్లే ఇంకేదోటి అని చెప్పేసి నేను హబ్బు ఇద్దరం కలిసి అయితే బయలుదేరిపోయినాం. ఇక నా కార్ యాక్సిడెంట్ అయిన కాడ నుంచి అయితే మేమిద్దరం అయితే ఎక్కడికి పోవట్లేదు. ఇంకా అట్లా వెళ్లకుండా చాలా రోజులు అయిందని చెప్పేసి ఇక నేనేమో నా వైఫ్ కి అడిగినా మంది తినిపియవా అని అడగంగానే వెళ్దాం అని చెప్పేసి రెడీ అయిపోయింది. ఇక నేను ఇక్కడికి వచ్చి చూసే వరకు మా వదిన అన్న ఇక మన సల్మాన్ భాయ్ వీళ్ళు ముగ్గురు అయితే వచ్చున్నారు. సడన్ గా నేను వీళ్ళకి చూసి షాక్ అయిపోయినా అసలు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చిర్రని ఇక మా హబ్బు దగ్గరికి వెళ్లి మెల్లగా అడిగినా నువ్వు పిలిచినావా అని. అవునే నేనే కాల్ చేసి రమ్మని చెప్పినా అని చెప్తుంది. ఇక నాకు ముందే చెప్తే వాళ్ళకి కూడా వ్లాగ్ లో తీసుకునేవాడిని కదా అని చెప్పినా నేను ఎందుకు చెప్పలేదు నీకు వెళ్ళేటప్పుడు తెలుస్తుంది అని చెప్పింది. ఈమెయిట్లో చెప్తా అంటే విని నాకు కొంచెం డౌట్ వచ్చింది. సర్లే ఎందుకు ఇప్పుడే అంత టెన్షన్ తీసుకోవడం లాస్ట్ వరకు చూద్దాం అని చెప్పేసి వెయిట్ చేసా. ఇక మేమందరం కలిసి ఒకటే చోట కూర్చున్నాం. ఇక మా అందరి కోసం మంది అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఆ గ్యాప్ లో కూడా నేను హబ్బుకు అడిగిన వీళ్ళందరికీ కూడా నువ్వే తినిపిస్తున్నావా అని. అవును తినిపిస్తున్నా నీకు చికెన్ కావాలా మటన్ కావాలని అడిగింది. ఇక మనకే ఆప్షన్ వచ్చింది కదా అని చెప్పేసి నేనైతే మటన్ ఆర్డర్ చేసిన. మా ముగ్గురు కోసం అయితే మటన్ వాళ్ళిద్దరి కోసం అయితే చికెన్ ఆర్డర్ చేసినాం. ఇక మేము ఆర్డర్ చేసిన 5 to 10 minutes తర్వాత 2 పీస్ చికెన్ మంది అయితే తీసుకొచ్చిండు. అది తీసుకొచ్చిన ఇంకో 5 minutes తర్వాత మేము ఆర్డర్ చేసుకున్న మటన్ ఫ్రై ఇంకా మటన్ జ్యూసీ మంది అయితే తీసుకొచ్చిండు. అది చూస్తుంటే చాలా అంటే చాలా టెంప్టింగ్ అయితే అనిపిస్తుంది. ఇక దానికి మంచిగా అయితే డెకరేట్ చేసుకొని అయితే తీసుకొని వచ్చిండు. ఇంకా అలాగే ఈ రోజు అయితే మన సల్మాన్ భాయ్ బర్త్డే అన్నమాట. సల్మాన్ భాయ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక మా అన్న హ్యాపీ బర్త్డే అని చెప్పేసి టమాటా తినిపిస్తున్నాడు. ఇంకా అలా కొంచెం సేపు ఫన్ చేసుకుంటూ అయితే ఎంజాయ్ చేసినాం. ఇక మేము ఆర్డర్ చేసుకున్న మంది సల్లగా అవుతుందని చెప్పేసి తినడం అయితే స్టార్ట్ చేసినాం. నేను ఎప్పుడు మంది తినడానికి వెళ్ళినా చికెన్ తీసుకుంటే చికెన్ ని మటన్ తీసుకుంటే మటన్ ని ఆ మయోనీస్ లో ముంచుకొని అయితే ఫాస్ట్ ముద్దనైతే కంప్లీట్ చేస్తా. ఈసారి కూడా అలాగే మటన్ ని మయోనీస్ లో ముంచుకొని అయితే ఫస్ట్ ముద్దని తినేసిన. ఇక నాకు దాని టేస్ట్ అయితే కిర్రాక్ అనిపించింది. ఇంక ఇప్పుడైతే మేము ఆర్డర్ చేసుకున్న మటన్ ఫ్రై తో పాటు మటన్ జ్యూసీ కూడా ఉందని చెప్పేసి మటన్ జ్యూసీ అయితే ట్రై చేసిన. ఇంకా దీని టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండే. ఒక వైపు మేము తింటూనే ఉన్నాం, ఇంకో వైపు అయితే నాకు డౌట్ వస్తా ఉంది. ఇప్పుడు మేము తిన్న 5 పీస్ కి అయితే డబ్బులు ఎక్కువ అవుతాయి. ఇక నా వైఫ్ కడుతుందో లేదో అని చెప్పేసి ఒక సైడ్ తింటూనే ఆమె సైడ్ చూసి మరి కట్టేదే నువ్వే కదా అని చెప్పి అడిగిన. ఆ తలకై ఊపుతూ కుమ్మేసాయి అంటుంది. అమ్మయ్యా. ఇక ఫైనల్ గా అయితే మేము అంతా కలిసి తినేసినాం. ఇక మా తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పెరుగు అయితే ఒక 15 cups దాకా తాగేసినాం. ఇక తినడం కంప్లీట్ చేసుకుని లేచి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అడిగిన డబ్బులు అయితే నువ్వే కడుతున్నావు కదా అని. అవును నేనే కడుతున్నా అని చెప్పి మొబైల్ చూపించి నాకైతే పెద్ద హౌలగానే చేసింది. ఎందుకంటే అక్కడ బిల్ వచ్చేసి మా సల్మాన్ భాయ్ కట్టిండు. మరి సల్మాన్ అన్న ఎందుకు కొట్టిండు అని నేను అడిగితే బర్త్డే పార్టీ ఇచ్చిండు అని చెప్తుంది.